Let's try to understand what is galvanometer. Galvanometer గురించి డీటెయిల్ డిస్కషన్ నేను ఏం చేయట్లే కానీ galvanometer ఎలా ఉంటది ఏంటి అదొకసారి చెప్తాను. ఇలా ఉంటుందండి galvanometer. తర్వాత ఎలాగో మనకు అర్థమైపోద్ది. గ్యాల్వనోమీటర్ లో రీడింగ్స్ ఎలా ఉంటాయంటే, అంటే ఆ మార్కింగ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇలా ఇలా ఉందనుకోండి మార్కింగ్. ఇది 0 నన్ను, ఇది 1, ఇది 2, 3, ఇక్కడ కూడా 1, 2, 3 ఇలా ఉందనుకో. ఒక నీడిల్ ఉంటుంది, నీడిల్ ఇలా ఒక నీడిల్ ఉంటుంది. ఓకే, గ్యాల్వనోమీటర్ ఇలా ఉంటుంది బేసిక్గా. ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ డివైస్, వెరీ సెన్సిటివ్ డివైస్. Device used to detect current. కరెంట్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. గ్యాల్వనోమీటర్ కి యామ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ యామ్మీటర్ ఉంది, యామ్మీటర్ లో రీడింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటే రీడింగ్ 0, 1, 2, 3, 4, 5 ఉంటుంది. సో ఈ నీడిల్ యాక్చువల్గా 0 చూపిస్తుంది. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. సో కరెంట్ ఎప్పుడైతే ఇది నెగటివ్, కరెంట్ ఎప్పుడైతే ఇలా పాస్ అవుతుందో ఇది డిఫ్లెక్ట్ అయ్యి ఎంత కరెంట్ ఉందో చూపిస్తుంది. మిల్లీ యామ్మీటర్ అని ఉంటుంది. సో మిల్లీ యాంప్ చూపిస్తుంది, లేదా మైక్రో యాంప్, వాట్ ఎవర్, ఏదో కరెంట్ చూపిస్తుంది అనమాట. అంటే ఇంత కరెంట్ ఉందని రీడ్ చేస్తుంది. కానీ గ్యాల్వనోమీటర్ కి దీనికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా? గ్యాల్వనోమీటర్ లో ఈ డైరెక్షన్ లో కరెంట్ వెళ్ళినప్పుడు ఇది రైట్ సైడ్ కి డిఫ్లెక్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కరెంట్ వెళ్ళినప్పుడు ఇటు డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే గ్యాల్వనోమీటర్ కి పాజిటివ్ నెగిటివ్ అంటూ ఉండదు, ఎటైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? గ్యాల్వనోమీటర్ వీ కెన్ కనెక్ట్ ఇట్ ఇన్ అవర్ వే. సో మనం రాంగ్ రైట్ అనేది ఏముండదు. కానీ యామ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి ఎలా ఉంటాయి రీడింగ్స్ అంటే 0 నుంచి సమ్ మాక్సిమం వాల్యూ ఉంటుంది. గ్యాల్వనోమీటర్ అయితే ఇన్ ఈదర్ డైరెక్షన్ ఇట్ విల్ వర్క్. డస్ ఇట్ మేక్ సెన్స్? ఇట్ వర్క్స్ ఇన్ ఈదర్ డైరెక్షన్. సో ఇలా కరెంట్ పాస్ చేసినప్పుడు రైట్ కి డిఫ్లెక్ట్ అవుద్ది, ఇలా కరెంట్ అంటే ఇట్ ఈస్ యూస్ టు డిటెక్ట్ ద కరెంట్, నాట్ మెజర్ ద కరెంట్. కరెంట్ డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది శిరీష, మెజర్ చేయడానికి కాదు. అంటే అఫ్ కోర్స్ ఇట్ విల్ మెజర్, అంటే ఇక్కడ రీడింగ్ ఉంటాయి కాబట్టి మెజర్ చేస్తుంది. సో చాలా సెన్సిటివ్, అంటే ఇట్ మెజర్స్ అప్ టు 10 power minus 10 amperes. ఈ రేంజ్ వరకే మెజర్ చేస్తుంది. 10 power minus 10 amperes టు 10 power minus 9 ampere అనుకో, లేదా -8 ఇఫ్ యూ వాంట్. చాలా తక్కువ రేంజ్ ఉంటుంది గ్యాల్వనోమీటర్ కి. అంతకంటే ఎక్కువ కరెంట్ ఏమవుద్ది అంటే ఇది పనిచేయదు. అంతకంటే ఎక్కువ ఉంటే 3A చూపిస్తుంది అది. ఇప్పుడు మన స్పీడోమీటర్ ఉంది, స్పీడోమీటర్ లో 120 ఉందనుకో, నువ్వేం చేసినావు అంటే దానికి నైట్రోస్ పెట్టి 140 వెళ్తున్నావు. 140 వెళ్ళిన 140 చూపిస్తుందా? 120 చూపిస్తుంది కదా. అంటే మాక్సిమం ఎంత ఉంటుందో అంతే చూపిస్తుంది. సో ఇందులో మాక్సిమం ఎంత ఉంటుందంటే 10 power minus 8 ఉంటుంది. అంతకంటే ఎక్కువ కరెంట్ పాస్ చేసినా అది అంతే చూపిస్తుంది. పైగా అంతకంటే ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే అది కాలిపోతుంది, మళ్ళీ పనిచేయదు. సో అందుకే దాన్ని వెరీ సెన్సిటివ్ డివైస్ అన్నాం. సో గ్యాల్వనోమీటర్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ డివైస్ యూస్ టు డిటెక్ట్ కరెంట్. ఇట్ మెజర్స్ అప్ టు సెవెరల్ ఆంపియర్స్ ఓన్లీ. చాలా తక్కువ రేంజ్ మాత్రమే అది మెజర్ చేస్తుంది. ఇది గ్యాల్వనోమీటర్ అన్నమాట.
సో దట్ ఈస్ ద గ్యాలనోమీటర్ డివైస్. ఇప్పుడు దీని రేంజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే దీని రేంజ్ పెంచుదాం. పెంచి దీన్ని రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ దిస్ యాజ్ అన్ అమ్మీటర్, ఒక అమ్మీటర్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ యాజ్ అ వోల్ట్ మీటర్, ఒక వోల్ట్ మీటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకని అలా యూజ్ చేయొచ్చు అంటే ఇందులో రెండు డైరెక్షన్స్ ఉన్నాయి కదరా. సో విల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దట్. సో లెట్స్ డూ ఫస్ట్ లెట్స్ కన్వర్ట్ galvanometer into ammeter. Conversion of galvanometer into ammeter. గ్యాలవనోమీటర్ ని అమ్మీటర్ లో కన్వర్ట్ చేయాలి. సరే ఎలా కన్వర్ట్ చేయాలి గ్యాలవనోమీటర్ లోకి అమ్మీటర్? చూడండి ఎందుకని ఇలా కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు గ్యాలవనోమీటర్ అనేది లిమిటెడ్ గా మెజర్ చేస్తుంది, దాని రేంజ్ మనం పెంచాలి. వీఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ దిస్ గ్యాలవనోమీటర్. సో ఆ రేంజ్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక గ్యాలవనోమీటర్ తీసుకున్నాం. ఓకే, ఒక గ్యాలవనోమీటర్ తీసుకున్నానమ్మా. ఈ గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ G అనుకున్నాం. సో వాట్ ఈస్ క్యాపిటల్ G హియర్? రెసిస్టెన్స్ ఆఫ్ గ్యాల్వనోమీటర్. రెసిస్టెన్స్ ఆఫ్ గ్యాల్వనోమీటర్. నన్ను అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ క్యాపిటల్ G. ఇందులోకి ఎంతో కొంత కరెంట్ వెళ్తుంది కదా, ఆ కరెంట్ ఏంటంటే దాన్ని IG అనుకున్నా. సో IG, వాట్ ఈస్ IG కాల్డ్? IG is called the maximum safe current through galvanometer. అంతకంటే ఎక్కువైతే అది పనిచేయదు. IG is called the maximum safe current. The maximum safe current through galvanometer. ఆ గ్యాల్వనోమీటర్ లో ఉన్న మాక్సిమం సేఫ్ కరెంట్ ఎంత అంటే IG. నా దగ్గర ఉన్న ఇప్పుడు సెటప్ లో ఒక గ్యాల్వనోమీటర్ ఉంది, దానికి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంది, దాంట్లో మాక్సిమం కరెంట్ ఎంత అంటే IG. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ IG వాల్యూ ఎంతో కొంత ఉంది. ఈ IG వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10⁻⁻6 ఆంపియర్ అనుకో. కానీ నేను ఇది 10⁻⁻6 కాకుండా 10⁻⁻3 మెజర్ చేయాలనుకుంటున్నా. 10⁻⁻3 మెజర్ చేయాలంటే మరి ఇది చేయగలదా అంటే చేయలేదు. ఎందుకు చేయలేదు? 10⁻⁻3 ఇందులో పాస్ అయితే ఉంటుందా? అది ఉండదు. అర్థమవుతుందారా? సో ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ దిస్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్ విచ్ కెన్ మెజర్ 10⁻⁻3. 10⁻⁻3 వరకు మెజర్ చేయగలగాలి. మరి అలా చేయగలగాలి అంటే ఏం చేయాలంటే ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్, ఇప్పుడు అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ దిస్ వే. ఇప్పుడు నీ దగ్గరికి 10⁻⁻3 అనే కరెంట్ వస్తుందిరా. ఆ 10⁻⁻3 అనే కరెంట్ ని నువ్వు మెజర్ చేయాలి. ఆ 10⁻⁻3 అనే కరెంట్ ని మెజర్ చేయగలగాలి. ఇలా వస్తుంది 10⁻⁻3. నువ్వు మెజర్ చేసే కరెంట్ ని I అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10⁻⁻3 అని రాస్తే కరెక్ట్ ఉండదు, I అని రాస్తున్నా. నువ్వు మెజర్ చేయాలనుకుంది ఎవరినిరా? ఐని. కానీ I ఇందులో పాస్ అయితే అది పనిచేయదు. సో అందుకే మనం ఏం చేద్దామంటే, ఎనీ ఐడియా మీకు ఏం చేద్దాం ఇక్కడ చెప్పండి. ఇప్పుడు I అనే కరెంట్ వస్తుంది, ఇది మెజర్ చేయగలగాలి. కానీ ఇందులో మాత్రం మాక్సిమం ఎంత వెళ్తుందంటే IG మాత్రమే వెళ్తుంది. సో ఈ పాయింట్ దగ్గర ఖచ్చితంగా కరెంట్ ఏం కావాలరా? స్ప్లిట్ కావాలి. స్ప్లిట్ కావాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి స్ప్లిట్ చేసి దీన్ని, ఓకే, ఈ ఫాలోయింగ్ దిస్, ఇక్కడ నుంచి స్ప్లిట్ చేసి కరెంట్ ఒక చిన్న రెసిస్టెన్స్ ని ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాను నేను. ఐఎమ్ కనెక్టింగ్ ఎ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ టు దిస్ గ్యాల్వనోమీటర్. ఈ గ్యాల్వనోమీటర్ కి
ప్యారలల్ గా ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే దాన్ని ఎస్ అని పేరు ఇచ్చా. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే మిగతా కరెంట్ కిందికి వెళ్ళిపోద్ది. మిగతా అంటే ఎంత? I మైనస్ ఐజీఏగా. I మైనస్ ఐజీ అనే కరెంట్ కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నేను ఏదైతే డివైస్ తయారు చేశానో ఆ డివైస్ లోంచి I అనే కరెంట్ పాస్ అయిందా లేదా? దిస్ ఈస్ ద డివైస్ విచ్ ఐ హావ్ నేను తయారు చేశాను. అంటే ఐ మీన్ వీఆర్ ట్రైయింగ్ టు కన్వర్ట్. సో ఇలా ఇప్పుడు ఈ డివైస్ లో ఎవరెవరు ఉన్నారండి? యాడ్ ఎనదర్ గ్యాలనోమీటర్ ఇన్ ఎనదర్ డైరెక్షన్. అలా చేసినా కూడా రెండు సిరీస్ లో ఉంటాయి కదా, సేమ్ కరెంటే పాస్ అవుద్ది కదా. సో ఐ హావ్ కనెక్టెడ్ దిస్ ఎస్. సో వాట్ ఈస్ దిస్ ఎస్ అమ్మా అంటే ఎస్ ఈజ్ కాల్డ్ షంట్. దీన్ని షంట్ అంటారు. షంట్ అంటే ఏంటి? షంట్ అంటే ఏ స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఈస్ కాల్డ్ షంట్. ఏ స్మాల్ రెసిస్టెన్స్ connected in parallel. A small resistance connected in parallel is called shunt. అంటే చిన్న రెసిస్టర్ ని ప్యారలల్ లో కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సార్ ఎందుకు చిన్నదే ఉండాలంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇక్కడ నేను గ్యాలనోమీటర్ ఏం చేస్తా అంటే ఒక 10⁻⁻⁶ మెజర్ చేస్తుంది అనుకో, ఇక్కడ నుంచి ఏమో 10⁻³ వచ్చింది. దీనికంటే 1000 టైమ్స్ ఎక్కువ ఉంది అది. మరి ఇక్కడ ఇంత కరెంట్ వెళ్ళిపోతే ఎక్కువ కరెంట్ ఇందులోంచి ఎలా అంటే తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి కదా మరి. So if you connect a small resistor in called shunt, small resistor ni manam emani pilustunam ante shunt. So how do you convert a galvanometer into ammeter ante a small resistor is connected in parallel. A small resistance is connected in parallel to convert galvanometer into ammeter. Galvanometer into ammeter. So is it clear? Tanmay. So what happens if you connect the small resistor in parallel అంటే ఇప్పుడు నీకు రావాల్సిన కరెంట్ లోంచి కొంత కరెంట్ పైకి వెళ్తుంది, మిగతా కరెంట్ అంతా షంట్ లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు సరిపోతుంది. సో యా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లెట్ n is equal to I/Ig. అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఐజీ అంటేనేమో గ్యాల్వనోమీటర్ మెజర్ చేసేది, ఐ అంటేనేమో నువ్వు మెజర్ చేయాలనుకుంది. వాళ్ళిద్దరిని డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఐ. అంటే ఏంటంటే నువ్వు మెజర్ చేయాలనుకుందేమో -10⁻³ యాంపియర్ రా. నువ్వు మెజర్ చేయాలనుకుంది 10⁻³ యాంపియర్. గ్యాల్వనోమీటర్ మెజర్ చేసేది ఎంత అంటే 10⁻⁶ యాంపియర్. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, నువ్వు మెజర్ చేయాలనుకుంది 10⁻³ నువ్వు గ్యాలనోమీటర్ ఎంత మెజర్ చేస్తుందంటే 10⁻⁶. ఇప్పుడు n వాల్యూ ఏంటో చెప్పండి. I/Ig అంటే I/Ig ఎంత వస్తుందిరా? యా, ఇస్ ఇట్ ఓన్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్? సిరీస్ లో కనెక్ట్ చేస్తే మళ్ళీ అదే కరెంట్ వెళ్తుంది కదరా. I/Ig వాల్యూ 10⁻⁻³ వస్తుందా, 10⁻³ వస్తుందా? 10⁻³ వస్తుంది. So the value of I/Ig is 10⁻³. What does it mean? It means what is గ్యాలనోమీటర్ ఎంతైతే కరెంట్ మెజర్ చేస్తుందో ఆ కరెంట్ కి 1000 టైమ్స్ నువ్వు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నావు కరెంట్, అదే కదా దాని మీనింగ్. సో the value of I/Ig is simply telling you the factor by which you want to increase the current, right? So that's why I took n as a factor. So what is n here? The factor by which you want to increase the current. So n is equal to I/Ig. ఆ n వాల్యూ ఎంతో, ఆ షంట్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి.
ఎలా కనుక్కోవాలో ఒకసారి చూడండి. సో చాలా సింపుల్ రా. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, పైన ఏమో గ్యాల్వనోమీటర్ ఉంది, కింద ఏమో షంట్ ఉంది. షంట్ లోంచి ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే I - Ig. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్, రైట్? ఎవరు? ఆ గ్యాల్వనోమీటర్, షంట్ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ లో ఉన్నాయి. సో రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే పొటెన్షియల్ సేమ్ ఉంటుంది కదరా. G and S are in parallel. G and S are in parallel. రెండు parallel లో ఉన్నాయి. So when they are in parallel, the potential will be same. So what is the potential across the galvanometer? What is the potential across the galvanometer? Come on. Very good. Ig into G. Nice. What is the potential across the shunt? Must be equal to I minus Ig into S. Correct? ఎందుకంటే అందులోంచి పాస్ అయిన కరెంట్ I minus Ig కదా. వెరీ నైస్. సో G is equal to ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే I minus Ig by Ig into S. I'm continuing it here, see. Then G is equal to I by Ig minus Ig by Ig into S. I by Ig ని మనం ఏమనుకున్నాం రా? N అనుకున్నాం కదా. సో దట్ ఈస్ G is equal to N minus అది క్యాన్సిల్ అయితే 1 into S. So then what is the shunt required ante shunt S is equal to G by N minus 1. So you must connect G by N minus 1 in parallel to convert it into ammeter. మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలంటే ప్రాబ్లమే చేయాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ది ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ దిస్. ది ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే capital G, okay. The resistance of galvanometer is 10 ohm and can measure up to 0.1 ampere. Then galvanometer resistance enta andi? What is the resistance of galvanometer? 10 ohm, and it can measure up to 0.1 ampere. How do you convert it into an ammeter? How do you convert it into ammeter to measure 1 ampere? ఇప్పుడు ఇది ఎంత మెజర్ చేస్తుందండి? యాక్చువల్గా 0.1 మెజర్ చేస్తుంది. కానీ 1 ఆంపియర్ లా మెజర్ చేయగలగాలి అంటే దాని రేంజ్ పెంచాలి. దాని రేంజ్ పెంచాలంటే షంట్ ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. సో హౌ డు యూ కన్వర్ట్ అంటే యూ హ్యావ్ టు యాడ్ షంట్. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ షంట్? ముందు n కనుక్కుందాం రా. యాక్చువల్ గా మెజర్ చేసేది ఎంత అంటే 0.1. 1 మెజర్ చేయాలి అంటే నువ్వు ఎన్ని టైమ్స్ దాన్ని ఇంక్రీజ్ చేయాలి? 10 టైమ్సే కదా. సో ఇక్కడ Ig వాల్యూ ఎంత అంటే 0.1 అన్న, అండ్ ద వాల్యూ ఆఫ్ I is 1. సో వాట్ ఈస్ Ni by Ig? సో హౌ మచ్ ఈస్ I by Ig? 1 by 0.1 అంటే ఏంటి మీనింగ్? 10. అంటే 10 టైమ్స్ దాన్ని పెంచాలనుకుంటున్నావు లేదా? వెరీ గుడ్ శిరీష. సో 10 టైమ్స్ దాన్ని పెంచాలనుకుంటున్నావు కాబట్టి సో హౌ డు యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఆంపియర్ టు మెజర్ 1 ఆంపియర్? సో 1 ఆంపియర్ మెజర్ చేయాలంటే ఎలా అంటే సింపుల్ గా, సో S is equal to
G by N minus 1. So G ante 10 anna divided by N ante 10 malli minus 1. So 10 by 9 ohm must be connected in parallel. Ten by 9 ohm must be connected in parallel. Is it clear? దాన్ని parallel లో కనెక్ట్ చేస్తే ఈ గ్యాల్వనోమీటర్ ని అమ్మీటర్ లోకి మార్చొచ్చు.